ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నటువంటి లెసన్ రిలేటెడ్ టు గాడ్ అన్నమాట. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే నేను ఒక మైండ్ మ్యాప్ ఇచ్చాను. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ని కవర్ చేస్తూ మనకి మైండ్ మ్యాప్ అనేటువంటిది ఉంటుంది స్టెప్ బై స్టెప్. ఆల్రెడీ ఫుల్ లెంగ్త్ వీడియో ఉంటుంది అంటే లైక్ 1 hour ఆర్ సో ఉంటుంది. వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాంట్లో మనకి మీనింగ్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. అంటే ఎక్స్ట్రాక్ట్స్ కూడా వస్తాయి కాబట్టి బెటర్ వాచ్ దట్ ఫస్ట్. ఇలాంటి వీడియోస్ ఏంటి అంటే షార్ట్ వీడియోస్ వరకు వచ్చేటప్పటికి మనకి బిఫోర్ ది ఎగ్జామినేషన్ జస్ట్ ఇట్లా విని వెళ్ళిపోతే మీకు చక్కగా మొత్తం మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి అన్నమాట. కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు కదా, కామెంట్స్లో చూస్తున్నాను షార్ట్ వీడియో చేయండి అని చెప్పేసి. సో ఇలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న వీడియో చేశాను, ఇంకా చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ ద వీడియో. యాక్చువల్లీ ఇంకా దీనికి సంబంధించినటువంటి మీనింగ్స్ కూడా అంటే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఉంటాయి, ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్ కొంచెం బాగా డిఫికల్ట్గా ఉండి అర్థం చేసుకోలేము అనుకున్నటువంటి వాటికి తెలుగు కూడా ఉంటుంది. అవి షార్ట్స్లో ఉంటాయి. సో యూ కెన్ వాచ్ దాట్ ఇఫ్ యూ వాంట్. ఓకే, రిలేటెడ్ టు గాడ్ ఈ యొక్క స్టోరీని రచించినటువంటి వారు ఎవరు అంటే జిఎల్ ఫ్యూంటెస్, గ్రెగోరియో లోపెస్ ఫ్యూంటెస్ అనమాట. ఇతను ఒక మెక్సికన్ నోవెలిస్ట్, పోయెట్ అండ్ జర్నలిస్ట్. అయితే ఈ ప్రెజెంట్ స్టోరీ దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్రెడీ నేను ఒక ఫుల్ లెంగ్త్ వీడియోని అప్లోడ్ చేశాను ఆల్రెడీ. ఎవరికైతే వర్డ్ టు వర్డ్ మీనింగ్ కావాలో వాళ్ళు ఆ వీడియోని ఫాలో చేయండి. మీకు ప్రతి ఒక్క డిఫికల్ట్ వర్డ్కి మీనింగ్ ఉంటుంది అండ్ ప్రతి వర్డ్ని కూడా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది చేయడం జరిగింది ఆ వీడియోలో. ఈ వీడియో దగ్గర వచ్చేటప్పటికి ఆల్రెడీ నేను చెప్పినట్లుగా జస్ట్ ఎట్ ఎ గ్లాన్స్ మీరు అది చదివేసిన తర్వాత ఊరికి జస్ట్ ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఒక్క గ్లాన్స్ వేసుకుంటే సరిపోయేలాగా మెయిన్ పాయింట్స్ అన్నిటినీ కవర్ చేస్తూ ఈ వీడియోలో మైండ్ మ్యాప్ ఇవ్వడం జరిగిందనమాట. లెట్ us see one by one. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ హిస్ హౌస్ ఇస్తారు. లైక్ లెంచోస్ హౌస్ అనమాట. అది ఎక్కడ ఉంటుంది అంటే ఒక మౌంటైన్స్ అండ్ వ్యాలీస్ ఉన్నటువంటి ప్లేస్లో ఒక కొండ పైన ఒకే ఒక హౌస్ ఉంటుందన్నమాట. అక్కడి నుంచి చూస్తే తన ఫీల్డ్స్ ఎట్లా కనిపిస్తాయి అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ లెంచోస్ ఫీల్డ్స్. అక్కడ ఒక రివర్ ఉందంట. రివర్ దగ్గరే ఫీల్డ్స్ అనేటువంటివి ఉన్నాయి. అవి ఏంటి అంటే రైప్ కార్న్ ఫీల్డ్స్ అనమాట. బాగా పండినటువంటి కార్న్ ఫీల్డ్స్ ఉంటాయి. దానికి పూర్తిగా ఫ్లవర్స్ అనేటువంటివి వచ్చేసి ఉంటాయి అన్నమాట. అయితే ఈ ఫ్లవర్స్ చూస్తూ ఉంటే ఎవరికైనా సరే చెప్పచ్చు ఒక ష్యూరిటీ అనమాట. అష్యూరెన్స్ ఏంటి అంటే మంచి హార్వెస్ట్ వస్తుంది అనేటువంటిది ఆ ఫ్లవర్స్ని చూసి చెప్పచ్చు. అంత మంచిగా తనకి పంట రాబోతుంది అనేటువంటిది. అండ్ కాకపోతే ఆ యొక్క ఫీల్డ్స్ ఏ స్టేట్లో ఉన్నాయి అంటే ఇప్పుడు ఇట్ నీడెడ్ అ డౌన్ పోర్ అనమాట. ఒక హెవీ రైన్ అనేటువంటిది అవసరం. వాటికి నీరు అనేటువంటిది ఆ టైంకి దానికి చాలా అవసరం అనమాట. సో అయితే తర్వాత ఏం జరిగింది అంటే లెంచో ఎక్స్పెక్టెడ్ రెయిన్. అయితే ఒక డౌన్ పోర్ కానీ ఒక హెవీ రెయిన్ కానీ లేదంటే ఒక షవర్ కానీ పడితే బాగుండని వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే ఎక్స్పెక్టెడ్ రెయిన్ రాని వచ్చింది. నార్త్ ఈస్ట్ వైపు అతను కొండల వైపు ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. క్లౌడ్స్ ఫామ్ అవుతున్నాయా లేదా అని ఆ ఎక్స్పెక్టెడ్ రెయిన్ అనేటువంటిది వచ్చింది. కానీ ఏం జరిగింది, ఆ పెద్ద మౌంటైనస్ హ్యూజ్ క్లౌడ్స్ ఫామ్ అయ్యాయట నార్త్ ఈస్టర్న్ సైడ్ నుంచి. అండ్ రెయిన్ వచ్చింది. తను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అంటే ఆ పొలానికి కావాల్సినటువంటిది ఇప్పుడు ఎక్కువ నీరు కావాలి. అది ఆ సోర్స్ వచ్చేటప్పటికి రెయిన్ అక్కడి నుంచి వస్తున్నాయి. చక్కగా పొలాలన్నీ కూడా తడుస్తాయి, మంచి పంట వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎంత మంచిగా రెయిన్ వచ్చింది అంటే ఫీల్డ్స్ డ్రాప్డ్ ఇన్ కర్టెన్ ఆఫ్ రెయిన్. అది మొత్తం ఆ పొలాలన్నీ కూడా ఏదో ఒక రెయిన్తో వేసినటువంటి కర్టెన్తో క్లోజ్ చేశారా అన్నట్టుగా, అంటే ఇట్స్ నాట్ విజిబుల్ క్లియర్లీ అనమాట. అంత పెద్ద వర్షం అనేటువంటిది పడుతూ ఉందన్నమాట. అయితే అతను చాలా సంతోషంతో పెద్దగా పడుతున్నటువంటి రెయిన్ డ్రాప్స్ని 10 cent పీసెస్ తోటి 10 cent కాయిన్స్ తోటి చిన్నగా పడుతున్నటువంటి వర్షపు చినుకుల్ని 5 coins తోటి తను కంపారిజన్ చేస్తాడు. అంటే ఏంటి అంటే తనకు అంత మంచి ప్రాఫిట్ రాబోతుంది అనేటువంటిది అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తాడనమాట. అయితే ఏం జరుగుతుంది అంటే మనకి ఎప్పుడు కూడా మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అంటారు కదా, అలాగా మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాము, ఒక్కొక్కసారి మన లైఫ్లో చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే అతను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే రెయిన్ అయితే పడింది, కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ రెయిన్ ఏమైంది అంటే
చాలా స్ట్రాంగ్ విండ్స్ వచ్చేసి ఆ రెయిన్ కాస్త హెయిల్ స్టామ్గా మారిపోయిందంట. హెయిల్ స్టామ్ వడగండ్ల వాన పడిందనమాట. చాలా పెద్ద పెద్ద హెయిల్ స్టోన్స్ పడుతూ ఉన్నాయంట. అయితే పిల్లలకి ఏం తెలుసు, లేంచో పిల్లలు ఏం చేశారు అంటే బయటికి వెళ్ళి ఆ యొక్క ఫ్రోజన్ ఇవి ఉన్నాయి కదా, హెయిల్ స్టోన్స్ ఉన్నాయి కదా, వడగళ్ళు ఉన్నాయి కదా, వాటిని ఫ్రోజన్ పర్ల్స్ తోటి కంపారిజన్ చేస్తున్నారనమాట. వాళ్ళు అవి ఏరుకోవడానికి వెళ్తారు. యాక్చువల్గా అప్పుడు లెంచో అప్పుడు కూడా చాలా పాజిటివ్ థింకింగ్ తోటి ఉంటాడు. ఏమనుకుంటాడంటే ఈ హెయిల్ స్టామ్ అనేటువంటిది తొందరగా పాస్ అయిపోతుంది, అంటే తొందరగా వెళ్ళిపోతుంది, మళ్ళీ అంతా కాసేపు పడితే పడుతుందేమో కానీ కాసేపటికి ఆగిపోతుంది అని చెప్పి తను ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ ఏం జరిగింది, ఇక్కడ ఆ వర్షం అనేటువంటిది, ఆ హెయిల్ స్టామ్ అనేటువంటిది ఆగకుండా చాలాసేపు పడుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ డిస్ట్రక్షన్. ఆ హెయిల్ స్టామ్ వలన కలిగినటువంటి డిస్ట్రక్షన్ ఎట్లా ఉన్నది అంటే ఇట్ డిస్ట్రాయిడ్ ద హోల్ ఫీల్డ్స్. మొత్తం అక్కడ ఉన్నటువంటి పంట పొలాలన్నింటినీ కూడా ఆ హెయిల్ స్టామ్ నాశనం చేసేసిందంట. ఎలా ఉంది అంటే అప్పటికి చక్కగా పువ్వులతోటి ఎంతో అంటే లైక్ ఒక పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేశాడు కదా లెంచో. ఎంతో బాగుంది ఫీల్డ్స్ అండ్ మనకి హార్వెస్ట్ వస్తుంది అని చెప్పి ఆ మొత్తం అన్నీ కూడా ఎలా ఉంది అంటే ఆ పొలాలన్నీ కూడా ఏదో సాల్ట్ తోటి కప్పి వేసి ఉన్నదా అన్నట్టుగా ఉందంట. అంటే మొత్తం అంతా కూడా ఆ వడగళ్ళతోటి నిండిపోయి ఉన్నదన్నమాట. ఎంతగా అంటే ఒక్క కార్న్ ట్రీకి కూడా ఒక్క లీఫ్ అనేటువంటిది లేదు, కనీసం ఒక్క మొక్కకి ఒక ఆకు అనేటువంటిది కూడా లేకుండా అంతా డిస్ట్రాయ్ అయిపోయిందనమాట. లెంచో ఆ పొలం యొక్క కండిషన్ చూసి చాలా చాలా సాడ్గా ఫీల్ అయ్యాడంట. తన కొడుకులతో అంటాడనమాట లెంచో ఏమని, అ ప్లేగ్ ఆఫ్ లోకస్ట్ వుడ్ హ్యావ్ లెఫ్ట్ మోర్ దాన్ దిస్. అంటే లోకస్ట్ క్రియేట్ చేసేటువంటి డిస్ట్రక్షన్ కంటే ఇంకా ఎక్కువ కాజ్ చేసింది, అవే బెటర్ ఏమో, ప్లేగ్ ఆఫ్ లోకస్ట్ వస్తేనే బెటర్గా ఉండేదేమో, ఇలా ఉంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్, ఫుల్ లెసన్ చూడండి. ఫుల్ లెసన్ కావాల్సినటువంటి వాళ్ళు మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది విత్ మీనింగ్స్. ఐఎమ్ టెల్లింగ్ ఇట్ యూ అగైన్. అండ్ ఇక్కడ ఏంటి అంటే నా యొక్క ఎక్స్ప్లెనేషన్ నచ్చి ఇది బాగుంది, ఇది మనకి యూస్ అవుతుంది, మన ఫ్రెండ్స్కి కూడా యూస్ అవుతుంది అనుకునేటువంటి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియో అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఏంటి అంటే తర్వాత ఏం జరుగుతుంది అంటే లెంచో మొత్తం ఫీల్డ్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోయినాయి కదా, సారీ. అండ్ ఆ తర్వాత తనకు ఉన్నటువంటిది సింగిల్ హోప్ అన్నమాట. ఒకే ఒక్క హోప్ ఉంటుంది తనకి. అది ఏంటి అంటే హెల్ప్. ఎవరి దగ్గర నుంచి? ఫ్రమ్ గాడ్. తన మనసులో ఇంతసేపు కూడా గాడ్ తనకు తప్పకుండా హెల్ప్ చేస్తాడనేటువంటి ఒక హోప్ అయితే మాత్రం ఉంటుంది. అయితే తను ఏమనుకుంటాడంటే తన మనసులో గాడ్ నోస్ ఎవ్రీథింగ్, మంచి తెలుసు చెడు తెలుసు అన్నీ గాడ్కి తెలుసు, డిస్ట్రక్షన్ చేసేసాడు కదా, గాడే మళ్ళీ హెల్ప్ చేస్తాడు అని చెప్పి తను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడనమాట లెంచో. అయితే తర్వాత ఏం జరుగుతుంది అంటే హీ రోట్ ఎ లెటర్ టు గాడ్. ఒక లెటర్ని రాస్తాడు. మన టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఇదే కదా, ఆ లెటర్ టు గాడ్. ఇక్కడ తన పొలాలన్నీ కూడా నాశనం అయిపోయిన తర్వాత ఆ యొక్క హెయిల్ స్టామ్ వల్ల తన లెటర్ రాస్తాడనమాట. ఏమని రాశాడు? దేవుడికి రాశాడు. ఏమని అడిగాడు? మొత్తం తనకి జరిగినటువంటి అన్యాయం అంతా కూడా చెప్పుకొని ఏం చేస్తాడు అంటే రాసి నాకు 100 pesos కావాలి గాడ్. ఎందుకు అని. ఎందుకు అంటే 2 ఇక్కడ మిస్ అయింది. టు సో హిస్ ఫీల్డ్ అంటే తన మళ్ళీ పొలంలో విత్తనాలు వేసుకోవడానికి, మళ్ళీ తన లైఫ్లో అంటే లైక్ ఇయర్ అంతా కూడా మళ్ళీ తనకి నెక్స్ట్ క్రాప్ వచ్చేంత వరకు కూడా మరి తనకి తినడానికి కావాలి కదా. సో అందు గురించి ఆ రెండిటికి నాకేం కావాలి, 100 pesos పంపించు అని చెప్పేసి. అండ్ ఆ ఎన్వలప్ మీద రాసినటువంటి అడ్రస్ ఏంటి? టు గాడ్ అని చెప్పి అడ్రస్ చేసి వదిలేస్తాడనమాట. ఆ తర్వాత ఏం జరుగుతుంది? పోస్ట్ మ్యాన్స్ రియాక్షన్. అయితే ఈ యొక్క లెటర్స్ అన్నిటిని కూడా సెగ్రిగేట్ చేసుకుంటూ ఉన్నటువంటి పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడంటే ఈ అడ్రస్ చూస్తాడు, ఈ ఎన్వలప్ చూస్తాడనమాట. నెవర్ ఇన్ హిజ్ లైఫ్ అట్లాంటి ఒక అడ్రస్ తోటి ఉన్నటువంటి లెటర్ని తను చూడనే లేదు. అందు గురించి ఏం చేస్తాడంటే లాఫ్ట్ హార్టీలీ, పోస్ట్ మ్యాన్ పడి నవ్వుకుంటాడనమాట. ఆ తర్వాత ఆ లెటర్ని తీసుకెళ్ళి ఎవరికి చూపిస్తాడు? హీ షోడ్ దట్ టు ద పోస్ట్ మాస్టర్కి ఆ లెటర్ని చూపిస్తాడనమాట. అప్పుడు తర్వాత పోస్ట్ మాస్టర్ యొక్క రియాక్షన్ ఎట్లా ఉన్నది? పోస్ట్ మాస్టర్ రియాక్షన్ ఏంటి అంటే హీ ఆల్సో లాఫ్ట్ ద బిగినింగ్. అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ద సెంటెన్స్ చూడద్దు, ఇక్కడ నేను షార్ట్ పాయింట్స్ రాయడం కోసం అట్లా రాయడం జరిగింది. అయితే ఏంటి అంటే ఒక్కొక్క పేజ్లో పట్టాలి కదా, మొత్తం మెయిన్ పాయింట్స్ అన్నీ కవర్ అవ్వాలి, ఒక పేజ్లో పట్టాలి కాబట్టి తను చాలా గట్టిగా నవ్వుకుంటాడు బిగినింగ్లో చూసిన వెంటనే అనమాట.
తర్వాత ఏమనుకుంటాడు అంటే సెన్స్డ్ ద ఫెయిత్ ఇన్ గాడ్ ఆఫ్ లెంచో. హీ ఏంటంటే తర్వాత అనుకుంటాడు, అబ్బో ఎంత నమ్మకం ఉంది ఇతనికి దేవుడి మీద అని చెప్పేసి అనుకుంటాడు. అండ్ తను ఏమనుకుంటాడంటే హీ డిడెంట్ వాంట్ టు షాటర్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్, ఫెయిత్ ఇన్ గాడ్ ఆఫ్ లెంచో. లెంచోకి ఉన్నటువంటి దేవుడి మీద లెంచోకి ఉన్నటువంటి అంత గుడ్డి అపారమైనటువంటి నమ్మకాన్ని షాటర్ చేయడం, నాశనం చేయడం అతనికి ఇష్టం ఉండదు. కాబట్టి ఏమనుకుంటాడంటే హీ టుక్ ఏ డెసిషన్, హెల్ప్ చేయాలి అని చెప్పి. అప్పుడు ఏం చేస్తాడు, తనకి పెన్ పేపర్ ఉంటే సరిపోదు కదా, తనకి హెల్ప్ చేయాలంటే ఏదో లెటర్ రాసి వచ్చేస్తే సరిపోదు కదా, నేను హెల్ప్ చేస్తాను అని డబ్బులు కావాలి. సో ఇక్కడ ఏంటంటే తన శాలరీలోంచి కొంత పార్ట్ని ఆ యొక్క చారిటబుల్ థింగ్ కోసం యూస్ చేస్తాడంట, మంచి కార్యక్రమం కోసం, అంటే లెంచోకి హెల్ప్ చేయడం కోసం అనమాట. తను అంతా ఇవ్వలేడు కాబట్టి ఆ పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ని కొంచెం హెల్ప్ చేయమని చెప్పి కొంత అమౌంట్ని కలెక్ట్ చేస్తాడు. ఎంత అమౌంట్ని కలెక్ట్ చేస్తాడు? మోర్ దాన్ హాఫ్. ఆఫ్ కోర్స్ ఇక్కడ మిస్ అయింది, రాయలేదు నేను. మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ దట్ లెంచో హ్యాడ్ ఆస్డ్ అనమాట. తను 100 pesos కదా అడిగాడు, 100 pesos కాదు, మోర్ దెన్ హాఫ్ని తను కలెక్ట్ చేయగలుగుతాడు. సో అక్కడ తర్వాత ఏం జరుగుతుంది, లెంచోస్ రియాక్షన్. అయితే వాటిని చక్కగా నీట్గా ఎన్వలప్లో పెట్టేసి పోస్ట్ చేసి, అంటే లైక్ మెయిల్ బాక్స్లో వేసి లెంచో కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో లెంచో వస్తాడు అక్కడికి. అయితే అక్కడికి ఇచ్చినటువంటివన్నీ ఇక్కడ 70 pesos. అయితే తను 100 pesos అడిగితే ఎంత కలెక్ట్ చేయగలిగాడు ఇక్కడ పోస్ట్ మాస్టర్? ఓన్లీ 70 pesos మాత్రమే కలెక్ట్ చేయగలుగుతాడు. అయితే ఆ లెటర్ ఓపెన్ చేసి చూసుకొని అసలు ఇంత కూడా సర్ప్రైజ్ అవ్వడు ఎవరు, లెంచో అనమాట. ఎందుకంటే అతనికి అంత నమ్మకం దేవుడి మీద, ఏమైనా సరే నేను గాడ్ని అడిగాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు గాడ్ హెల్ప్ చేసేసి, చూడండి ఎంత గుడ్డి నమ్మకం అంటే, దేవుడికి లెటర్ రాయడం ఏంటి, దేవుడు డబ్బు పంపించడం ఏంటి అన్న ఆలోచనే లేదు అతనికి. ఏదో యాజ్ ఇఫ్ తనకి ఎప్పటి నుంచో గాడ్ తోటి రోజు కమ్యూనికేషన్ ఇలా జరుగుతుంది అన్నట్టుగా చాలా క్యాజువల్గా తనను ఓపెన్ చేస్తాడు. అస్సలు సర్ప్రైజ్ అనేటువంటిది ఫీల్ అవ్వడం అనమాట. అయితే కానీ డబ్బులు లెక్క పెట్టుకున్నట్టు చూసేటప్పటికి మాత్రం ఎంత ఉంటుంది, 70 pesos ఉంటాయి. దెన్ హీ గాట్ యాంగ్రీ. వెంటనే ఇక్కడ రాశాను, సారీ, 70 pesos ఇక్కడ ఉన్నది. తను చాలా కోపం అయిపోతాడు. ఎందుకంటే 100 అడిగితే 70 వచ్చినాయి కాబట్టి. అంతే, వెంటనే సీరియస్గా మళ్ళీ ఒక పెన్ను పేపర్ తీసుకుని సీరియస్గా ఐబ్రోస్ని ఫ్రౌన్ చేసుకుంటూ ఇలా పెట్టి లెటర్ రాసేస్తాడనమాట. లెటర్ రాసేసి స్టాంప్ అంటించేసి మెయిల్ బాక్స్లో వేసేస్తాడు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? పోస్ట్ మాస్టర్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే అతను హెల్ప్ చేసినటువంటి ఆనందంలో ఉన్నాడు, ఒక సాటిస్ఫాక్షన్ తోటి ఉన్నాడు. తను ఏమని ఎక్స్పెక్ట్ చేస్తాడు అంటే గాడ్ ఎలా పంపిస్తాడు డబ్బులు ఎంతైతే మాత్రం. సో ఇక్కడ ఎవరో ఒకళ్ళు తనకి హెల్ప్ చేశారు, వాళ్ళకి తను గ్రాటిట్యూడ్ చూపిస్తాడేమో అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాడు పోస్ట్ మాస్టర్ అనమాట. అప్పుడు ఏం జరిగింది, ఆ సెకండ్ లెటర్లో ఏం జరిగింది, సెకండ్ లెటర్ టు గాడ్ ఏముంది దాంట్లో అంటే చాలా సీరియస్గా అడుగుతాడనమాట గాడ్ని. నేను 100 అడిగాను, నాకు 70 వచ్చినాయి, రిమైనింగ్ 30 pesos కూడా పంపించే దేవుడా అని చెప్పేసి రాసిస్తాడనమాట. అయితే ఒక్కటి చెప్తాడు ఏమని, బట్ డోంట్ సెండ్ ఇట్, నాట్ టు సెండ్ త్రూ మెయిల్, ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా మాత్రం పంపించుకో. ఎందుకు, వీళ్ళందరూ ఆ బంచ్ ఆఫ్ క్రూక్స్, వీళ్ళంతా గ్రూప్ ఆఫ్ డిజానెస్ట్ పీపుల్, వీళ్ళకి నిజాయితీ లేనటువంటి వాళ్ళు, నువ్వు పంపించే ఉంటావు, ఆ డబ్బులు తీసేసుకున్నారు కాబట్టి నాకు మిగిలినటువంటి 30 pesos కూడా పంపించేయి అని చెప్పి. అంటే ఇక్కడ మనకేం కనిపిస్తుంది అంటే ఐరనీ అనమాట. ఐరనీ అంటే ఏంటి, వీ ఎక్స్పెక్ట్ సంథింగ్ బట్ రివర్స్ హ్యాపెన్స్. అంటే దానికి మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటిది కాకుండా దానికి వ్యతిరేకంగా మనకి ఆ యొక్క రిజల్ట్ అనేటువంటిది ఆపోజిట్గా ఉన్నప్పుడు ఏంటి అంటే విచ్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్, దాని ఐరనీ అంటారు. ఇక్కడ ఏంటి, పోస్ట్ మాస్టర్ ఎంతో కష్టపడి తన శాలరీని ఇవ్వడమే కాకుండా తను ఇంకా కలెక్ట్ చేస్తాడు, అందరినీ అడిగి కలెక్ట్ చేసి అంత చేసినటువంటి పోస్ట్ ఆఫీస్ పీపుల్ని, పోస్ట్ మాస్టర్ని తిని ఏమని పిలుస్తాడు, క్రూక్స్, డిజానెస్ట్ పీపుల్ అని పిలుస్తాడు. అది ఇక్కడ ఐరనీ అనమాట. అండ్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ద థీమ్ అండ్ వాల్యూస్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ లెసన్ ఈజ్, థీమ్ వచ్చేటప్పటికి ఇమ్మెన్స్ ఫెయిత్ ఆఫ్ పీపుల్ ఇన్ గాడ్. జనంకి ఉన్నటువంటి విపరీతమైనటువంటి నమ్మకం, దేవుడు ఉన్నాడు, దేవుడు హెల్ప్ చేస్తాడు అనేటువంటిది మనం చూడొచ్చు ఈ లెసన్లో. వాల్యూస్ దగ్గరికి వచ్చేటప్పటికి హోప్, ఫెయిత్ అండ్ చారిటీ అనేటువంటివి అనమాట. సో దిస్ ఈస్ ద షార్ట్ ఎక్స్ప్లెనేషన్, అంటే లైక్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ షార్ట్. మరి మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా నేను ఇందులో డిస్కస్ చేశాను. ఇఫ్ యూ లైక్ వన్స్ అగైన్ ఐమ్ ఆస్కింగ్,
If you like the explanation, you please subscribe, share and comment. Thank you.